జనరల్గా మనకు జీవితంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కానీ లేదా మనల్ని ఎవరైనా మోసం చేసినప్పుడు కానీ మనం న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మనం ఒక కంప్లైంట్ తీసుకొని మనకు ఈ అన్యాయం జరిగింది, పలానా వ్యక్తి మోసం చేశాడు, లేకపోతే పలానా వ్యక్తి కొట్టాడు, పలానా వ్యక్తి ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఒక కంపెనీ జాబ్ ఇస్తాను మోసం చేసింది, లేకపోతే ఇట్లా రకరకాలు మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మన రైట్స్కి భంగం కలిగినప్పుడు కొన్ని సందర్భాలలో డిఫమేషన్ కేసులు కూడా ఉంటాయి. డిఫమేషన్ అంటే ఎదుటి వ్యక్తి మనల్ని తిట్టడం చేస్తూ ఉంటారు, అనవసరంగా కావాలని తిట్టడం చేస్తుంటారు, సోషల్ మీడియాలో తిడుతుంటారు, బ్లేమింగ్ చేస్తుంటారు. ఇట్లా ఎన్నో మనకు నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. సో ఈ ఏదైనా ఒక రకమైన సమస్య ఎదురైనప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇస్తుంటాం. సో పోలీసు వాళ్ళ డ్యూటీ ఏముంటుంది, ఎవరైనా ఒక వ్యక్తి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాంట్లో నిజానిజాలు పరిశీలించి దాంట్లో ఏమన్నా ప్రైమాఫేసి కనుక ఉంటే, అంటే దాంట్లో ఏదన్నా అదే పర్లేదు ఈ కేసు ఉంది అనుకున్నప్పుడు ఆ పిటిషన్ మీద వాళ్ళు ఎంక్వైరీ చేసిన అది ప్రైమరీ ఎంక్వైరీ అంటారు, మనం ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు. దాన్ని చేయంగానే చేసి దాన్ని మీద ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. సో ఇక్కడ టాపిక్ ఏంది అంటే, మీరు ఏదన్నా కారణం చేత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు ఆ కంప్లైంట్ పట్టించుకోకుండా ఉండటం కానీ, లేదా ఆ కంప్లైంట్ పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం కానీ, కొన్ని సందర్భాలలో ఎఫ్ఐఆర్ చేయకపోవటం కానీ, లేదా ఈ రిజెక్షన్ చేయటం కానీ, ఇది ఇక్కడికి రాదు, ఈ పోలీస్ స్టేషన్కి రాదు అని రిజెక్షన్ చేయటం కానీ చేసినప్పుడు, సో మరి ఇక్కడ క్వశ్చన్ ఏంది అంటే, మనకేదన్నా సమస్య వచ్చి ఇబ్బంది వచ్చి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి ఆ కంప్లైంట్నే వాళ్ళు తీసుకోకపోతే, ఆ కంప్లైంట్ని వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తే, ఆ కంప్లైంట్లో డిలే జరిగితే, ఆ కంప్లైంట్ని చక్కగా వాళ్ళు చేయకపోతే మరి మనకి ఏం రైట్స్ లేవా అనేది మనం ఒకటి ఇప్పుడున్న క్వశ్చన్ ఇది. సో నేను మీకు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే, మీరు ఏదన్నా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ని నిర్లక్ష్యం చేసినా, పట్టించుకోకున్నా, కంప్లైంట్ తీసుకొని యాక్షన్ తీసుకోకున్నా కూడా మీరు ఆ కంప్లైంట్ ప్లస్ వాళ్ళు ఏదన్నా రిసిప్ట్ ఇస్తే ఆ రిసిప్ట్ని తీసుకొని ద నియరెస్ట్ అంటే ఆ పోలీస్ కన్సర్న్డ్ మెజిస్ట్రేట్కి కనుక మీరు అప్లై చేసుకుంటే సిఆర్పిసి సెక్షన్ 156 క్లాస్ 3 కింద కనుక మీకు కంపల్సరీ దాన్ని పోలీస్ స్టేషన్ రిఫర్ చేసి దాని ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, మీకు పోలీస్ స్టేషన్లో కనుక మీ కంప్లైంట్కి సంబంధించి ఏ విధమైన పని కాకుండా మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్ని పట్టుకొని మీరు కనుక కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ మనం జనరల్ భాషలో దాన్ని ఏమంటామంటే ప్రైవేట్ కంప్లైంట్ అంటాం మనం దాన్ని. సో ఈ ప్రైవేట్ కంప్లైంట్ అనేది మీరు కోర్టులో కనుక దాఖలు చేసుకుంటే కోర్టు వారు అన్ని పరిశీలించి మళ్ళీ సేమ్ పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఆ ఆర్డర్తోని పోలీసు వాళ్ళు తప్పకుండా వాళ్ళు 156 క్లాస్ 3 కింద వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని మీకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు పోలీసు వాళ్ళు మీ దగ్గర కంప్లైంట్ తీసుకోరో, నిర్లక్ష్యం వహిస్తారో, లేకపోతే అది ఈ కంప్లైంట్ రిజెక్షన్ చేస్తారో మీరు బాధపడాల్సిన అవసరం ఏమి ఉండదు. మీరు దాని నియరెస్ట్ అడ్వకేట్ దగ్గరగా